బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ను ఆయన భార్య షర్మిల ఎట్టకేలకు కలుసుకుంది. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో ఉన్న తన భర్తను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందంటోంది. క్రమశిక్షణ పేరుతో ఆర్మీ అధికారులు తన భర్తను టార్చర్ వచ్చారని ఆరోపిస్తోంది యాదవ్ భార్య షర్మిల. खुद का वीडियो भी आपको दिखाता हूं जो मैं ये अपलोड कर रहा हूं। अच्छी तरह से आप देख सकते हैं। दाल मैं तेज बहादुर 29 BSF से ये बयान दे रहा हूं कि आज के जमाने में जवानों की क्या हालात है, कैसा खाना मिलता है। ఈ వీడియో గత నెలలో దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఆర్మీలో సైనికులకు అందిస్తున్న నాణ్యత లేని భోజనాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడు జవాన్ తేజ్ బహదూర్ యాదవ్. తాము ఎలాంటి భోజనాన్ని తింటున్నామో వివరించాడు. ఇది ఉన్నతాధికారుల ఆగ్రహానికి కారణమైంది. క్రమశిక్షణ ఉల్లంఘించాడంటూ ఆయనపై చర్యలు తీసుకున్నారు అధికారులు. రహస్య ప్రదేశానికి తరలించి కుటుంబ సభ్యులతో మాట్లాడనివ్వలేదని ఆయన భార్య షర్మిల ఆరోపించింది. కోర్టును కూడా ఆశ్రయించింది. తన భర్తతో మాట్లాడనివ్వటం లేదని షర్మిల ఢిల్లీ హైకోర్టులో ఎబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం షర్మిల తన భర్త తేజ్ బహదూర్ యాదవ్ ను కలిసేందుకు అనుమతించాలని బీఎస్ఎఫ్ అధికారులను ఆదేశించింది. ఆయనతో పాటు 2 రోజుల పాటు ఉండే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపింది. దీనిపై బీఎస్ఎఫ్ అధికారులు స్పందిస్తూ తేజ్ బహదూర్ ను రహస్య ప్రదేశానికి తరలించలేదని, కేవలం వేరే ప్రాంతానికి బదిలీ మాత్రమే చేశామని, ఆయన భార్య షర్మిల చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని తోసిపుచ్చారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టర్లో విధుల్లో ఉన్న తేజ్ బహదూర్ యాదవ్ ను ఆయన భార్య షర్మిల కలుసుకున్నారు. తన భర్తను కలుసుకోవడం సంతోషంగా ఉందని ఆమె ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. అయితే తన భర్తను తీవ్రంగా టార్చర్ చేశారంటోంది. మొత్తానికి ఎట్టకేలకు జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ను ఆయన భార్య కలిసింది.